మనం ఇచ్చిన ప్లాంట్ 1 ఇయర్ బ్యాక్ ఇచ్చిన ప్లాంట్ ఇదంతా కూడా అయ్యప్ప వాటర్ ప్లాంట్ అని ఒక టౌన్లో అయితే మారుమోగుతున్నాయి దీని క్యాన్లు. మరి అసలు 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్ వరకు కూడా ఎలా ఉంది, అసలు ఎలా వర్క్ చేసింది, ఏంటి ఆ బిజినెస్ ఎలా ఉంది, ఇంకా అవుట్పుట్ వాటర్ ఎలా ఉంది, మనమైతే ఈరోజు కస్టమర్తో ఒకసారి అలా సరదాగా మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సార్. ఇప్పుడు బిజినెస్ పెట్టి 1 ఇయర్ అయింది, 1 ఇయర్ తీసుకున్నారు, ఫిట్టింగ్ అయిపోయింది, ఎలా ఉంది అసలు ఏంటి ప్రెజెంట్ అయితే ప్లాంట్ అసలు ఎలా ఉంది? ఆక్వా సిస్టమ్ వాళ్ళ దగ్గర మనం మిషనరీ తీసుకున్నాం. ప్రెజెంట్ అయితే ఇంతవరకు 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకి ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. నేను ఇండివిజువల్ గా ఒకవేళ అంటే ఎలా ఉంది, ఫిట్నెస్ ఎలా ఉందని చెప్పేసి నేను ఒకసారి ప్లాంట్ వర్కింగ్ ఎలా ఉంది ఒకసారి మీకు ఫోన్ చేస్తాను. అది మీరు రావడము చూడడం అంతా బాగానే ఉందన్నారు. ఓకే, బట్ ఏంటంటే మనకేంటంటే ఈ వాటర్ వల్ల బయట వాళ్ళకి వెళ్ళి అది కొంతమంది కస్టమర్స్ మన పెరిగి ఇంతవరకు కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా రాకుండా ఇదే ఇప్పుడు మిషనరీ వరకు ఓకే అంటున్నారు కదా. ఇప్పుడు ఈ మిషనరీ ఇలా బయటికి అంటే ఓకే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, ఓకే అది పక్కన పెట్టండి. ఈ వాటర్ అనేది ఎస్ఎస్ ట్యాంక్ లో పడాక బయట క్యాన్ నుండి కస్టమర్లకు వెళ్తుంది కదా. కస్టమర్లకు వెళ్ళినప్పుడు కస్టమర్ దగ్గర నుండి మళ్ళీ మనకి రివ్యూ ఎలా వస్తుంది? మా కస్టమర్ మనకి కస్టమర్ బయట వాళ్ళు వాళ్ళ రివ్యూ కూడా మీరు మనకి కస్టమర్ నుంచి మంచి గుడ్ అంటే ఒక మంచి నేమ్ అనేది మనకి బయటికి ఆటోమేటిక్ బాగానే ఉంది. మనకి వాటర్ అనేది క్వాలిటీ బాగుంది కాబట్టి వాళ్ళు మన కొంతమంది చెప్పి మన కస్టమర్లు ఆటోమేటిక్ గా కొంతమంది ఇంకా పెరగడం జరిగింది. అయ్యప్ప వాటర్ ప్లాంట్ అనేది జనాల్లోకి ఎక్కువగా టౌన్లోకి వెళ్ళడం ఎక్కువ ఇది అవడం రోజుకి ఒక 200 150 మినిమం 160 నుంచి 200 వరకు. సూపర్ అన్న, సూపర్. కట్టాల్సిన విషయం అది. డైలీ 1000 లీటర్ల ప్లాంట్ రోజుకి మీరు అదే ఇదేంటంటే ఇది ఈ మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క ఈ ప్రాసెస్ లో కానీ ఎప్పుడు కూడా అంటే మిషనరీ రన్నింగ్ లో ఎప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలగడం కానీ చేయడం కానీ ఏదైనా ప్రాబ్లం రావడం కానీ ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. అలాంటిది ఈ మధ్య ఒక 2 months బ్యాక్ మన ఊర్లో పెద్ద పండుగ జరగడం వల్ల 24 hour మిషనరీ 3 days గ్యాప్ లేకుండా. పండగ అంటే ఏ పండగ? పైడితల్లి అమ్మవారి పండుగ. ఓకే, పైడితల్లి అమ్మవారి పండుగ ఫెస్టివల్ జరగడం వల్ల మనకి ఏంటంటే ఈ వాటర్ ఎక్కువ అంటే మనకి ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ రావడం వల్ల కంటిన్యూ మిషన్ అనేది కంటిన్యూ అలాగా రన్ అవుతుంది. ఓకే, పైడితల్లి ఏదైనా ఫెస్టివల్ ఏదైతే ఉందో అప్పుడు క్యాన్ ఎక్కువ సేల్ అదేమైంది అంటే 24 hours ఆన్ చేశారా? 24 hour ఆన్ లోనే ఉంది. 1 by 1 ఎప్పుడు కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా 24 hours సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా ఎటువంటి వాంటింగ్ లేకుండా కంటిన్యూ ఫ్యాన్ అంటే మీరు 24 hours కూడా వాటర్ సప్లై చేస్తున్నారు. ఆ టైం లో అయితే సప్లై చేశారు. అంటే 24 hours మీరు క్యాన్లు బయటకి ఇచ్చా అంటున్నారా, లేదంటే 24 hours ఈ ప్లాంట్ మిషనరీ ఆన్ లో ఉందా? లేదు, ఈ మిషనరీ ఆన్ లో ఉంటున్నాం కానీ క్యాన్ 24 hours కంటిన్యూగా బోర్ 24 hours ఆన్ లో ఉంది, ప్లాంట్ కూడా 24 hours సిస్టమేటిక్ అలా ఆన్ లో ఉంటున్నా, క్యాన్లు కూడా వెళ్తున్నాయి. అంటే 24 hours ఆన్ లో ఉంచినా సరే మరి ఇప్పుడు మోటార్స్ వేడెక్కడ ఏం లేదు బాగానే అనిపించింది. అన్ని కూడా పికప్ గా అన్ని బాగానే ఉన్నాయి. ఎటువంటి అంటే 1 year తర్వాత కూడా మనం ఇచ్చే ప్లాంట్ మెటీరియల్ ఎలా ఉందో మరి అన్నయ్య చెప్తున్నారు. అంత సూపర్ గా ఉంది, అంత బాగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఎవరికైనా కస్టమర్ కి ఒకవేళ ప్లాంట్ పెట్టాలని ఆలోచన ఉంటే ఆర్కే సిస్టమ్ వాళ్ళకి ఆక్వా సిస్టమ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మంచి సజెషన్ ఇస్తారు. అంటే ఎక్కడ ఏ లొకేషన్లో ఏ విధంగా అంటే ఎక్కడ ఎంత టీడీఎస్ ఉంది, ఎలా పెట్టాలి, ఎంత రీతిలో పెడితే మీకు బాగుంటుంది అని అన్ని విధాలుగా కూడా వాళ్ళు సూచిస్తారు, చెప్తారు. దాన్ని బట్టి ఎక్కడైనా ఏమైనా ప్లాంట్ తీసుకున్నాక ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళు త్వరగా రియాక్ట్ అవుతారు. ఆ విషయంలో అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత స్పీడప్ లో ఉంటారు. సర్వీస్ విషింగ్ వచ్చేసరికి కొన్ని ప్లేసెస్ లో ఎలా ఉంటుందంటే కాల్ సర్వీస్ ఉంటుంది, టెక్నీషియన్ సర్వీస్ ఉండదు అని చెప్పేస్తాం ముందే. కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే టెక్నీషియన్ సర్వీస్ కూడా ఉంటుంది అంటాం. ఇది టెక్నీషియన్ సర్వీస్ ఉన్న దగ్గర పూర్తిగా కంప్లైంట్స్ రావు. కాల్ సర్వీస్ ఉన్న దగ్గర ఏమవుతుందంటే మీరు వేరే టెక్నీషియన్ పిలిపించుకుంటే సరిపోద్ది. మేము చిన్న డౌట్స్ వాళ్ళకి చెప్తుంటాం. ఓకే అన్న, ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఇలా ఉంది కదా మన ప్లాంట్, బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది, ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది? బోర్ వాటర్ టీడీఎస్ అయితే మినిమం ఒక 500 నుంచి 575 ఈ రేంజ్ 500 అబోవ్ నేను చూసాను ఇందాక. ఓకే, బాగానే ఉంది. అది కూడా ఆఫ్టర్ ఫిల్టరేషన్ ఈ ప్లాంట్ లో ఫిల్టర్ అయ్యాక ఎస్ఎస్ ట్యాంక్ లో పడ్డాక బయటికి అప్పుడు 45 నుంచి 50 ఈ మధ్యలో. ఓకే, అప్పుడప్పుడు ఒక 2-3 మరి ఓకే టీడీఎస్ బాగానే ఉంది కదా. ఇప్పుడు ఈ తాగుతున్నారు కదా కస్టమర్లు,
వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంది అంటున్నారా, లేదనేసి అంటే గుడ్ అంటున్నారా, లేదనేసి అంటే ఓకే బానే ఉంది అంటున్నారా, లేదంటే ఏమైనా ఘాటుగా చేదుగా లేదు అలాంటి కంప్లైంట్ అయితే ఇంతవరకు మనకు రాలేదు. రాకపోవడం వల్ల మన కస్టమర్ కస్టమర్ ఆల్రెడీ అన్న విషయం ఏంటంటే నేను ఇక్కడికి రాకముందే ఏం చేశా అంటే అలా దారిలో నుండి వస్తున్నప్పుడు నాలుగైదు దగ్గరలో చూసి అయ్యప్ప వాటర్ ఫ్రంట్ అని వినిపించింది. నాకు పేరు తెలియదు యాక్చువల్లీ. నేను ప్లాంట్ అయితే ఒక టౌన్ లో నా ప్లాంట్ ఉంది అని నాకు తెలుసు, కానీ దాని పేరు అయ్యప్ప అని పెట్టారు, నాకైతే తెలియదు. ఈ లొకేషన్ చూసేసరికి అది నా ప్లాంట్ అవడం నేను ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ లొకేషన్ లో ఎవరికో చూసినా కూడా ఎక్కడ ఎవరి దగ్గర చెప్పినా కూడా అయ్యప్ప వాటర్ ప్లాంట్ అనే వాళ్ళ దగ్గర వాటర్ ఏ విధంగా ఉంటది అనేది అంటే ఒక్క మాటలు చెప్పేద్దారు. ఓకే, మీరు వాటర్ విషయాలు అయితే డోజర్ వాడుతున్నారు. ఓకే, డోజర్ 5020 యాంటీస్కేల్ 5020. మీకు ఇంకా ఇది ఇక్కడ వరకు ఓకే అన్న, బానే ఉంది. ఇప్పుడు ఇలా ఒక్క క్యాన్లే కాకుండా ఇంకేమన్నా ఎడిషనల్ గా పెట్టాలని ఎడిషనల్ గా అంటే కూలింగ్ క్యాన్లు కూడా నెక్స్ట్ ఇప్పుడు మనకు 1 month 2 months లో కూలింగ్ క్యాన్లు కూడా, ఎందుకంటే మనకు వచ్చే కస్టమర్లు వాళ్ళు మనపై ప్రెజర్ చేస్తున్నారు, అంటే కూలింగ్ క్యాన్లు కూడా మాకు కావాలి, అదర్ వేరే వాళ్ళు తెచ్చుకోవడం వల్ల మాకు క్వాలిటీ విషయంలో తేడా వస్తుంది. సేమ్ ఇదే క్వాలిటీలో మా కూలింగ్ క్యాన్ వాటర్ కూడా కావాలని. మీ ఆలోచన బాగుంది. కొన్ని దగ్గర కూలింగ్ వాటర్ ఉంది కానీ వాటర్ లో టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. మన దగ్గర వాటర్ అయితే డైరెక్ట్ గా కూల్ చేసిస్తే దాన్ని లెక్క వేరే, అది పాయింట్ అన్న. మరి అలాంటప్పుడు మీరు ఎంత బిజినెస్ అయినప్పుడు మీరు ఆ పాయింట్ దగ్గర ఆలోచించొద్దు. కావాలంటే డైరెక్ట్ గా తీసుకురండి, మాట్లాడదాం, ఒక కూలింగ్ మెషిన్ కూడా నేను పంపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ ఇదంతా ఓకే అన్న. ఇప్పుడు ఈ ప్లాంట్ అనేది 24 hours ఒకసారి రన్ చేస్తున్నారు. ఎవరు రన్ చేస్తున్నారు? మీరే ఉంటున్నారు. ఓకే, చూడండి, అంటే వానరే చాలా ఇంట్రెస్ట్ గా ప్లాంట్ అనేది రన్ చేస్తూ క్యాన్లు బయటకి ఇస్తూ అసలు ప్రతిరోజు TDS చెక్ చేస్తూ ఇలా ఉండే కస్టమర్లు కూడా అరుదండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే కొన్ని ప్లేసెస్లో కస్టమర్లు, నేను సారీ అండి అందరినీ అనట్లేదు, కొంతమందిని 10% మెంబర్స్ని అంటున్నా, వాళ్ళు కూడా అలా ఉండడం నాకు ఇష్టం, అంటే నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది వల్ల మిగతా వాళ్ళ మీద కూడా ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఎలా అంటే ప్లాంట్ జస్ట్ ఒకసారి బటన్ ఆన్ చేసేసామా ఆటోమేటిక్గా ఫ్లోట్ స్విచ్ ఉంది కదా, ట్యాంక్ ఆగిపోతుంది, క్యాన్ ఎవరో తీసుకెళ్తున్నారు వాటర్ ATM పెట్టేసి నెలకు ఒకసారి వెళ్ళి అమౌంట్ తీసుకున్నామా, ఈ విధంగా ఉంటున్నారు. అలా ఉండొద్దండి దయచేసి. ఎందుకంటే వాటర్ ప్లాంట్ అన్న మీకు కూడా సారీ అన్న మీకు కాదు, మీరు బాగానే చేస్తున్నారు. ఏంటంటే వాటర్ అనేది మన టౌన్లో ఉండే వాళ్ళందరూ తాగుతారు, ఈవెన్ మనం కూడా తాగుతాం అదే వాటర్ని. అలాగే మన అన్నయ్యలు తాగొచ్చు, లేదా బాబాయ్ తాగొచ్చు, తాతయ్య తాగొచ్చు, ఎవరో ఒకరు తాగుతారు. వాళ్ళకి మనం బెటర్ వాటర్ ఇస్తే చాలా మంచిదండి. అందుకు వీలైనంత వరకు కూడా బ్యాక్ వాష్లు రిన్స్లు చేసుకోవడం, చిన్న చిన్న ఈ మైక్రోన్ ఫిల్టర్స్ మార్చడం, మెంబ్రేన్ క్లీనింగ్లు పెట్టడం, ఆఫ్టర్ వాటర్ వెళ్తున్నప్పుడు కెమికల్ అంటే యాంటీస్కేలెంట్ ఎక్కువ వేసేయకుండా, అలాగంటే పూర్తిగా మానేయకుండా ఒక మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం, ఈ విధంగా ఉండాలి. ఓకే అన్న, మీరు ఇప్పుడు ప్లాంట్ అంతా ఓకే అన్న, బాగుంది, నాకు కూడా నచ్చింది. నేను చూడగానే 1 year దాటిన ప్లాంట్ కూడా నీట్గా ఉంచుకున్నారని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. మీరు ఇంకా ఏం చెప్తారు? అంటే మా దగ్గర తీసుకోండి అని చెప్తారా, లేదా వద్దని చెప్తారా? సర్వీస్ ఎలా ఉంది? ఇప్పుడు సర్వీస్ విషయానికి వస్తే మాత్రం ఆర్కే ఆక్వా సిస్టమ్ వాళ్ళదైతే సర్వీస్ విషయం అయితే అంత బెటర్గా ఉంది. ఎవరికైనా ఒకవేళ ఎవరు కొత్తగా ప్లాంట్ పెట్టాలని ఆలోచన ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్కే ఆక్వా సిస్టమ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వారిని కనుక్కొని వాళ్ళ యొక్క సొల్యూషన్స్ తీసుకొని దానిపైన వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి లొకేషన్లో ఎవరికైనా ఒకవేళ అక్కడ TDS ఎంత ఉందో ఏంటో దాని గురించి తెలుసుకొని అక్కడ ఏ మెషినరీ అంటే ఎంత కెపాసిటీ కలిగినటువంటి మెషినరీ పెట్టచ్చు అని చెప్పేసి వాళ్ళు ముందు కూడా ఒక సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి కస్టమర్ అనేది త్వరగా కొద్దిగా ఫీడప్ అయ్యి కొద్దిగా ప్లాంట్ అనేది మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సూచనలు కూడా ఇస్తారు. అది బాగుంది. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, సపోర్ట్ చేసినందుకు. అలాగే మీరు కూడా చేయండి, మా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఏ డౌట్ ఉన్నా చెప్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే 24/7 కాల్ చేయండి, చేస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్.